బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పులివెందులలో ఇక గెలుపు టీడీపీదే అని తేల్చి చెప్పారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. అయితే ఈ గెలుపు సాధారణమైన గెలుపు కాదు, మొత్తం అరాచకం చేసి గెలుస్తున్నారు. ఆ గెలుపుని గెలిపే కాదంటాం మేము అని చెప్పి అవినాష్ రెడ్డి అంటున్నారు. అక్కడ టీడీపీకి వర్సెస్ వైసీపీకి పోటీలా లేదు, ఇక్కడ టీడీపీకి వర్సెస్ పోలీసులు అన్నట్టుగా ఉంది. పోలీసులే కూటమి తొత్తుల్లాగా వ్యవహరిస్తూ వాళ్ళు కూటమి కరుసైగలలోనే మొత్తం జరుగుతుంది. ఇక పోలీసులు మొత్తం కూటమి వాళ్ళలా వ్యవహరిస్తూ వాళ్ళ తీరును వైసీపీ వాళ్ళు ఎండగడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మొత్తం దొంగ ఓట్లు నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డిని పొద్దున్న నుంచి అంటే ఈ రోజు ఉదయమే ఇక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉదయమే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అటు ఏకంగా అంటే వైసీపీ కార్యాలయానికి పులివెందుల కార్యాలయానికి వెళ్ళి పులివెందుల డిఎస్పీ అక్కడ అంటే వార్నింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు, కాల్చి పడేస్తాను అని చెప్పి కొన్ని వ్యాఖ్యలను చేయడం అక్కడ కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో చూసినా ఏ పోలింగ్ బూత్ అంటే పులివెందులలో చుట్టుపక్కల గ్రామాలలో ఏ పోలింగ్ బూత్లో చూసినా కూడా అక్కడ గొడవలు మొదలవుతూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నారు. కొందరు ఆడవాళ్ళని కూడా చూడకుండా కొందరు తోస్తున్నారు, పోలీసులే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులకి వర్సెస్ వైసీపీ నేతలు కార్యకర్తలు అన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా దొంగ ఓట్లు నమోదవుతున్నాయన్నారు. ఇప్పటికే దొంగ ఓటర్లు ఎంతమంది ఉన్నారనేది కూడా వైసీపీ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇక ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళని ఓటర్లని వాళ్ళ దగ్గర స్లిప్పులు తీసుకొని మీరు ఓటు వేయాల్సిన అవసరం లేదు వెళ్ళండి అని పోలీసులు కూడా వాళ్ళను బెదిరిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. ఇక చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఓటు మేము వేయము, ఇంకా వేయాల్సిన పని లేదు, వాళ్ళే ఓట్లు వేసుకోనివ్వండి, మొత్తం అరాచక పాలన సాగుతుంది, ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఖూనీ చేస్తున్నారు కాబట్టి మేము ఓట్లు వేయము అని అక్కడ ప్రజలు తేల్చి చెప్తూ ఉన్నారు. గెలిస్తే గెలవని, ఇది అరాచక గెలుపు, అదేమి గెలుపు అంటే ఒక కరెక్ట్గా ఉండాలి అంటే నిజంగా రెండు పార్టీలకి ఒకవేళ ఎన్నికలు జరిగితే సవ్యంగా సజావుగా జరిగితే అప్పుడు ఆ గెలుపుని మేము స్వీకరిస్తాము. ఈ గెలిపే కాదంటున్నారు అటు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, ఇటు వైసీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా. పులివెందుల ప్రజలు కూడా అదే చెప్తున్నారు. పులివెందుల ప్రజలందరూ కూడా మమ్మల్ని ఓటు వేయనివ్వడం లేదు. అక్కడ కొందరు వ్యక్తులైతే ఓటర్లైతే పోలీసుల కాలు మొక్కిన తీరు కూడా మనం చూసాము. మా ఓటు మమ్మల్ని వినియోగించుకోనివ్వండి అని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నారు. వాళ్ళని పోలీసులని ప్రజలు అభ్యర్థిస్తూ ఉన్నారు, మా ఓటు మమ్మల్ని దయచేసి వినియోగించుకోనివ్వండి అని. అయినా కూడా పోలీసులు కర్కశంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, కనికరం చూపడం లేదు ప్రజల పట్ల. మొత్తం కూటమి తొత్తుల్లాగా వ్యవహరిస్తూ వైసీపీ వాళ్ళని బెదిరిస్తూ ప్రజలను బెదిరిస్తూ ఓట్లు వేయకుండా డైరెక్ట్గా ఏజెంట్లని కూడా రానివ్వకుండా, వైసీపీ ఏజెంట్లు మహిళలు ఉంటే వాళ్ళని రానివ్వకుండా, ఏజెంట్లు కూడా లేకుండా వాళ్ళ ఓట్లను ఎలా మరి బ్యాలెట్లని అంటే అసలు ఆ ఏజెంట్ వ్యవహరించే తీరుని మరి అక్కడ ఎవరు స్వీకరిస్తున్నారు అని కూడా అర్థం కావడం లేదు. ఏజెంట్లు కూడా మేము వెళ్ళమండి మీరే చేసుకోండి అని చెప్తున్న తీరు కూడా పులివెందులలో ఈరోజు కనిపిస్తూ ఉంది. కేవలం జెడ్పీటీసీ ఎన్నికలకి ఎందుకు ఇంత ప్రముఖంగా తీసుకుంటున్నారు, ఎందుకు ఇంత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనే వ్యాఖ్యలు కొన్ని నేతల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తానికి ఏదైతే పులివెందుల అనేది వైసీపీ అడ్డా, అందులో జగన్మోహన్ రెడ్డికి కంచుకోట కాబట్టి అక్కడ పచ్చ జెండా ఎగరవేస్తే మేమే గెలిచాము అని చెప్పుకోవడానికి, అంటే మీ అడ్డాలో మేము గెలిచాము, మా గెలుపును స్వీకరించండి అని చెప్పుకోవడానికి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కానీ ఆ గెలిపే కాదు, గెలవనివ్వండి, మేము ఆల్రెడీ కూటమి గెలిచిందని మేము ఒప్పుకుంటాము, కానీ అది సవ్యంగా సజావుగా ఎన్నికలు సాగితే గెలిస్తే ఆ గెలుపుని మేము స్వీకరిస్తాం, ఇలాంటి గెలుపుని వాళ్ళకి వదిలేస్తున్నాము, మేము ఓట్లు కూడా వేయము అని చెప్పి అక్కడ ప్రజలు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు తెలుసుకుంటూ ఉంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆరా తీస్తూ ఉన్నారు. దీనిపై అంటే ఈ ఎన్నికల తర్వాత దీని గురించి అంటే కొన్ని దొంగ ఓటర్లను కూడా గుర్తుపట్టారు. వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా వైసీపీ నేతలు మా దగ్గర ఉన్నాయంటున్నారు. కాబట్టి ఎన్నికలలో మేము ఓటు వేయము, మా ఓటు ఎలాగో చెల్లదని చెప్తున్నారు, మమ్మల్ని ఓట్లు వేయనట్లేదు కాబట్టి మేము వేయము, కూటమి గెలిస్తే గెలిచిందని చెప్పుకోమనండి, ఇది ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికలు కావు కాబట్టి అని చెప్తున్నారు. చూడాలి అంటే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై ఎలాంటి ప్రెస్ మీట్ పెడతారు, ఏం మాట్లాడతారు, ఆయన ఎలా స్పందిస్తారనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా ఉంది. అటు టీడీపీ చూస్తే
టీడీపీకి అటు లతారెడ్డి కూడా ఏమంటున్నారంటే ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇలాంటి ప్రశాంతత వాతావరణం ఎన్నికలు నేను ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. అటు కూటమి వాళ్ళేమో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. ఇటు ఏ ఛానల్లో చూసినా, ఏ యూట్యూబ్ మీడియాలో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళకు జరుగుతున్న పోరు, పోలీసులతో వాళ్ళు వాగ్వాదం దిగుతున్న తీరు, అన్ని విజువల్స్ అన్ని అవే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మీడియాలో ప్రతి ఊర్లో ఏదో ఒక గొడవ, కొందరైతే తలలు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ సవ్యంగా వాతావరణం కనిపిస్తుందో అర్థం కావడం లేదు అని చెప్పి కొందరు నేతలు కూడా ఆ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా అప్రజాస్వామ్యంగా జరిగింది కాబట్టి దీన్ని మేము స్వీకరించమని వైసీపీ నేతలు ఘాటుగా చెప్తూ ఉన్నారు.